హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్ వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మాన్స్టర్ వర్స్లో ఇప్పటికే చాలా మూవీస్ అయితే వచ్చాయి, అలాగే ఫ్యూచర్లో కూడా చాలా మూవీస్ అయితే రాబోతున్నాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మాన్స్టర్ వర్స్లో మనకు తెలియని ఎన్నో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మేకర్స్ వాటిని పెద్దగా బయటికి చెప్పరు, కానీ మనలాంటి మూవీ లవర్స్ అలాంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. వాడికి ఏమైంది, వీడికి ఏమైంది, వీడిని ఎందుకు ఈ మూవీలో చూపించలేదు, ఆ ప్లేస్కి ఏమైంది, ఇలా. మాన్స్టర్ వర్స్లో స్కల్ ఐలాండ్కి మరియు అక్కడున్న ఈవీ ట్రైబ్కి ఏమైంది, కాంగ్ ది స్కల్ ఐలాండ్లో మనం చూసిన కెప్టెన్ జేమ్స్ అండ్ మేసన్ వేవర్ ఏమైపోయారు, మన కాంగ్ ఇంకా హైట్ పెరుగుతాడా పెరగడా, గాడ్జిల్లా పింక్ ఫామ్ అటామిక్ బ్రెత్ పర్మనెంటా లేదా టెంపరీనా, ఎందుకని స్కార్కింగ్ అంత వీక్గా ఉన్నాడు, స్కల్ క్రావలర్స్ ఇంకా మాన్స్టర్ వర్స్లో బ్రతికే ఉన్నాయా, ఇలా చాలా క్వశ్చన్స్ నన్ను మన సబ్స్క్రైబర్స్లో ఒక బ్రో చరణ్ అడగడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో నేను సమాధానాలు చెప్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్దాం. నెంబర్ 1, వాట్ హ్యాపెన్ టు స్కల్ ఐలాండ్ అండ్ ఈవీ ట్రైబ్. చాలామందికి ఈ డౌట్ అయితే వచ్చి ఉంటుంది. మాన్స్టర్ వర్స్లో మెయిన్ ప్లేస్ అయిన స్కల్ ఐలాండ్కి ఏమైంది? ఫ్యాన్స్ అందరూ తెలుసు స్కల్ ఐలాండ్ గురించి. కాంగ్ పుట్టిన ప్లేస్, కాంగ్ ఒకప్పుడు రూల్ చేసిన కింగ్డమ్ ఇది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో కింగ్ గిడోరా గాడ్జిల్లాని ఓడించి న్యూ ఆల్ఫా కింగ్ అయితే అవుతాడు. అలా గిడోరా తన ఆల్ఫా కాల్తో ప్రతి ఒక్క టైటన్ని పిలుస్తాడు. అలా స్కల్ ఐలాండ్లో ఉన్న సెవరల్ క్రియేచర్స్ అండ్ స్కల్ క్రావలర్స్ అండర్ గ్రౌండ్ నుండి వచ్చి వాళ్ళ న్యూ ఆల్ఫా దగ్గరికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేస్తాయి. కానీ కాంగ్ గిడోరా ఆల్ఫా కాల్కి రెస్పాండ్ అవ్వడు. ఎందుకేమని నేను ఒక వీడియో అయితే చేశాను, తర్వాత వెళ్ళి చూడండి. ఆ తర్వాత మన గాడ్జిల్లా మళ్ళీ వచ్చి కింగ్ గిడోరాని చంపేస్తాడు. అలా గాడ్జిల్లా అన్ని టైటాన్స్కి కింగ్ అవుతాడు. ఆ తర్వాత స్కల్ ఐలాండ్లో చాలా చేంజెస్ అయితే జరుగుతాయి. అలాగే స్కల్ ఐలాండ్లోకి కొత్త కొత్త టైటన్స్ రావడం కూడా జరుగుతుంది. అప్పటి నుండి స్కల్ ఐలాండ్లో వాతావరణం అనేది చాలా చేంజ్ అవుతుంది. ఎందుకంటే అది గిడోరా వల్ల. కింగ్ గిడోరా నేచర్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే థండర్స్ని మరియు పెద్ద పెద్ద హూరికాన్స్ని క్రియేట్ చేస్తుంది. కింగ్ గిడోరా చనిపోయినా కానీ ఆ ఎఫెక్ట్ అనేది స్కల్ ఐలాండ్ మీద అలానే ఉంటుంది. 2021లో మోనార్క్ స్కల్ ఐలాండ్ మీద పరిశోధనలు చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగే అక్కడ కాంగ్కి ఒక మోనార్క్ అవుట్ పోస్ట్ కూడా బిల్డ్ చేస్తారు. అలాగే మోనార్క్ వాళ్ళు స్కల్ ఐలాండ్లో హాలో ఎర్త్కి దారి కనుక్కోవడం కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పటికే కింగ్ గిడోరా ఎఫెక్ట్ వల్ల స్కల్ ఐలాండ్లో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అయిన కామటాజో స్కల్ ఐలాండ్ మీద అటాక్ చేస్తుంది. ఇంకా మన కాంగ్ చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి? కాంగ్ వెళ్ళి కామటాజ్తో ఫైట్ చేస్తాడు. ఈ సమయంలో కాంగ్కి ఆర్డే బర్న్స్ హెల్ప్ చేస్తుంది. అలా కామటాజోని కాంగ్ ఒక అండర్ గ్రౌండ్ హోల్లోకి తోసేస్తాడు. 2024 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ ఓపెనింగ్లో కాంగ్ని చూపిస్తారు. అలాగే కాంగ్ ఒక చెట్ని తీసుకొని అవుట్ పోస్ట్ మీదకు విసిరేస్తాడు. జియా రావడంతో కాంగ్ కామ్ అవుతాడు. అలాగే ఈ సీన్లో స్కల్ ఐలాండ్లో ఒక భారీ తుఫాన్ అయితే వస్తూ ఉంటుంది. అది తెలుసుకున్న మోనార్క్ వాళ్ళు కాంగ్ని షిప్ ద్వారా స్కల్ ఐలాండ్ నుండి బయటికి తీసుకుపోతారు. ఈ తుఫాన్ వల్ల స్కల్ ఐలాండ్ మొత్తం మునిగిపోతుంది, అలాగే డెస్ట్రాయ్ అయిపోతుంది. అలాగే అక్కడున్న ఈవీ ట్రైబ్ వాళ్ళు కూడా చనిపోతారు. ఒక జియా మాత్రం సర్వే అవుతుంది. మాన్స్టర్ వర్స్ నావలైజేషన్ ప్రకారం కింగ్ గిడోరా తన ఎనర్జీతో ఎర్త్ని మొత్తం డామినేట్ చేస్తుంది. అందువల్ల స్కల్ ఐలాండ్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది. నెంబర్ 2, వాట్ హ్యాపెన్ టు కెప్టెన్ జేమ్స్ అండ్ మేసన్ వీవర్ ఆఫ్టర్ కాంగ్ ది స్కల్ ఐలాండ్. కాంగ్ ది స్కల్ ఐలాండ్ మూవీలో మనకు 2 మెయిన్ క్యారెక్టర్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి కెప్టెన్ జేమ్స్, 2 మేసన్ వీవర్. కాంగ్ ది స్కల్ ఐలాండ్ లాస్ట్లో కాంగ్ అతిపెద్ద స్కల్ డెవిల్ని డిఫీట్ చేస్తాడు. ఆ తర్వాత మోనార్క్ వాళ్ళు వచ్చి మిగిలిన వాళ్ళను సేవ్ చేస్తారు. ఆ తర్వాత ఈ క్యారెక్టర్స్ని మనకు వీళ్ళు ఎక్కడా చూపించలేదు. అసలు వీళ్ళకి ఏమైంది? కాంగ్ ది స్కల్ ఐలాండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మేసన్ వీవర్ అండ్ కెప్టెన్ జేమ్స్ మోనార్క్లో జాయిన్ అవుతారు. ఇక్కడ కెప్టెన్ జేమ్స్ గాడ్జిల్లా ఆఫ్టర్ షాక్ అనే నోవెల్లో జస్ట్ కొద్దిసేపు అయితే కనిపిస్తాడు. ఆ తర్వాత ఈ ఇద్దరికి ఏమైంది, ఏమైపోయారు, ఎక్కడ ఉన్నారని ఒక్కచోట కూడా మెన్షన్ చేయలేదు. ఐ థింక్ ఈ 2 క్యారెక్టర్స్ చనిపోయి ఉండొచ్చు, లేదా బ్రతికి ఎక్కడో ఉండొచ్చు. కాంగ్ ది స్కల్ ఐలాండ్లో వీళ్ళ ఏజ్ ఒక 30 ఉంటుంది అనుకోండి. కాంగ్ ది స్కల్ ఐలాండ్ ఈవెంట్స్ 1973లో జరుగుతుంది. రీసెంట్గా వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఈవెంట్స్ 2027లో జరుగుతాయి. అంటే వీళ్ళ ఏజ్ దాదాపు 90 years ఉండొచ్చు. నెంబర్ 3, డస్ కాంగ్ కీప్ గ్రోయింగ్. కాంగ్ హైట్ గురించి ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అనేది ఉంటుంది. అంటే కాంగ్ ఇంకా హైట్ పెరుగుతాడా పెరగడా, పెరిగితే ఎంత హైట్ పెరుగుతాడు, ఇలా. కాంగ్ ది స్కల్ ఐలాండ్లో కాంగ్ 109 feet హైట్ అయితే ఉంటాడు. అదే రీసెంట్గా వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో చూడండి,
కాంగ్ 337 ఫీట్ హైట్ అయితే ఉంటాడు. అంటే అప్పటికి ఇప్పటికీ కాంగ్ 227 ఫీట్ పెరిగాడు. మాన్స్టర్ వర్స్ మేకర్స్ చెప్పిన ప్రకారంగా కాంగ్ ఇంకా పెరుగుతాడంట. మనం కాంగ్ తీసుకెళ్ళాలని మూవీ చూస్తే అందులో కాంగ్ యాన్సిస్టర్స్ యొక్క స్కెలిటన్స్ అయితే ఉంటాయి. అవి చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. అంటే దీన్ని బట్టి కాంగ్ ఇంకా హైట్ పెరుగుతాడని తెలుస్తుంది. ఇంకో రూమర్ ఏంటంటే కాంగ్ని గాడ్జిల్లాకి ఈక్వల్ చేస్తారంట. ఎందుకంటే గాడ్జిల్లాకి ఒక పోటీ అనేది ఉండాలి కదా. నెంబర్ 4, గాడ్జిల్లా పింక్ ఫామ్ ఈజ్ పర్మనెంట్ ఆర్ టెంపరరీ. ఇది చాలా మందికి ఉన్న డౌట్. గాడ్జిల్లా కాంగ్లో గాడ్జిల్లా పింక్ ఫామ్లోకి ఎవాల్వ్ అవుతాడు కదా. ఇంకా నెక్స్ట్ రాబోయే మూవీస్లో కూడా గాడ్జిల్లా పింక్ ఫామ్లోనే పర్మనెంట్గా ఉంటాడా అని చాలామంది అయితే అడుగుతున్నారు. గాడ్జిల్లా పింక్ ఫామ్ అనేది పర్మనెంట్ కాదు, టెంపరరీ. ఎగ్జాంపుల్, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో గాడ్జిల్లా థర్మోన్యూక్లియర్లోకి ఎవాల్వ్ అవుతాడు. అలా కింగ్ గిడోరాని చంపేస్తాడు. ఆ తర్వాత వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో గాడ్జిల్లా మళ్ళీ తన బ్లూ ఫామ్లోకి వస్తాడు. ఆ సిచ్యువేషన్లో తనకున్న పవర్ కంటే ఇంకొంచెం ఎక్కువ పవర్ అవసరం కాబట్టి గాడ్జిల్లా అలా ఎవాల్వ్ అవుతూ ఉంటాడు. అంతకు మించి గాడ్జిల్లా కొత్త పవర్స్ ఏమీ పర్మనెంట్ కాదు. నెక్స్ట్ మూవీలో ఇంకోలా ఎవాల్వ్ అవుతాడు. నెంబర్ 5, వై స్కార్కింగ్ ఇస్ ద వీకెస్ట్ విలన్ ఇన్ మాన్స్టర్ వర్స్. మనం ఇంతవరకు మాన్స్టర్ వర్స్లో చూసిన ప్రతి విలన్ చాలా పవర్ఫుల్, ఒక స్కార్కింగ్ తప్ప. ట్రైలర్లో స్కార్కింగ్కి ఇచ్చిన బిల్డప్ ఎవరికి ఇవ్వలేదు. తోపు అన్నాడు, తురుమన్నారు, కాంగ్ కంటే పవర్ఫుల్ అన్నారు, ఇలా. కానీ ఏమి లేదు అక్కడ, మొత్తం డొల్లా. కాంగ్ ఒక దెబ్బతో స్కార్కింగ్ని పడుకోబెట్టాడు. కానీ పాస్ట్లో స్కార్కింగ్ చాలా ఈవిల్ అని, పవర్ఫుల్ అని, రూత్లెస్ కింగ్ అని మనకు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ దాని ఏం పేరులో ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఎందుకు స్కార్కింగ్ మూవీలో అంత వీక్గా కనిపించాడంటే, మాన్స్టర్ వర్స్ వికీపీడియా ప్రకారం స్కార్కింగ్కి 100 సంవత్సరాలు ఏజ్ ఉంటుంది కాబట్టి స్కార్కింగ్ ముసలాడయ్యాడంట. అందుకనే స్కార్కింగ్ వీక్గా ఉన్నాడని మాన్స్టర్ వర్స్ వికీపీడియా తెలిపింది. నిజంగా చెప్పాలంటే స్కార్కింగ్ మంచి ఫైటర్. ఒక సీన్తో తెలుస్తుంది ఆ ఫైటింగ్ స్కిల్స్ మరియు ఆ ఫైటింగ్ స్టైల్కి కాంగ్ ఆశ్చర్యపోతాడు. కానీ చివరికి చాలా వీక్ అయిపోతాడు. ఇంకా ఇది స్కార్కింగ్ ఎందుకు అంత వీక్గా ఉన్నాడని. నెంబర్ 6, స్కల్ క్రావలర్స్ ఆర్ అలైవ్. ఇది పెద్ద క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. స్కల్ క్రావలర్స్ ఇంకా బ్రతికే ఉన్నాయా? కాంగ్ పెద్ద స్కల్ డెవిల్ని చంపేస్తాడు. ఆ తర్వాత మిగిలిన స్కల్ క్రావలర్స్ అన్ని అండర్ గ్రౌండ్లోకి అయితే పారిపోతాయి. ఆ తర్వాత స్కల్ క్రావలర్స్ మనకు ఎక్కడ కనిపించవు, ఒక చోట తప్ప. ఎపెక్స్ వాళ్ళు ఈ స్కల్ క్రావలర్స్ యొక్క ఎగ్స్ని బ్రీడ్ చేస్తూ ఉంటారు. అక్కడ మనము స్కల్ క్రావలర్స్ యొక్క ఎగ్స్ని అయితే చూస్తాం. వీళ్ళు ఆ స్కల్ క్రావలర్స్ని మెగా గాడ్జిల్లా కోసం టెస్ట్కి యూజ్ చేస్తూ ఉంటారు. అక్కడ మనము నెంబర్ 10 అనే స్కల్ క్రావలర్ని చూస్తాం. స్కల్ ఐలాండ్ మొత్తం తుఫాను వల్ల వరదలు వచ్చి మునిగిపోతుంది. ఇంకా అక్కడ ఉన్న స్కల్ క్రావలర్స్ కూడా మొత్తం చనిపోయి ఉంటాయని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఫ్యూచర్లో ఏమైనా వీటిని హాలో ఎర్త్ నుండి చూపిస్తారేమో అని. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను వాటిని కూడా సాల్వ్ చేస్తాను. ఓకే, బై గైస్.